మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొచ్చుకొని వచ్చి ఉన్నాడు కనుక రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని కాపాడిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలైతే నియమించాడు. ఒకసారి ఒకటి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మరి దావీదు గారు దేవునితో ఒక మనవి చేస్తున్నాడు. దేవుడి దగ్గర ఉల్లసించి సంతోషపడుతున్నాడు. ఏంటయ్యా, ఎందుకు నువ్వు ఉల్లసిస్తూ సంతోషపడుతున్నావని కానీ మనం అడిగితే దావీదు మహారాజు ఒక మాట చెప్తున్నాడు. నీ దర్శనమును నాకు అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపితివని రాయబడింది. దేవుని పిల్లలు అంటే దేవుని యొక్క దర్శనం అంట దావీదు గారు చూడగలిగాడంట. దానిని బట్టి అంట ఆయన హృదయం అంతా ఉల్లాసముతో ఏమంటే సంతోషిస్తుందంట. కనుక మనము కూడా దేవుని దర్శనము చూచే విధంగా మన హృదయం కూడా ఉల్లాసంతో సంతోషించే విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, దావీదు భక్తుడు ఎలాగైతే నీ దర్శనం చూసి ఉల్లాసంతో సంతోషంతో ఉన్నాడు నైనా, మేము కూడా భూమి మీద ఉన్న నీ పిల్లలమైన మేము కూడా నైనా నీ దర్శన భాగ్యమును పొంది ఉల్లాసంతో సంతోషంగా ఉండగలిగే భాగ్యం అనుగ్రహించమని అడుగుతూ, ఏ కుటుంబంలో అయితేనైనా సమస్యల్లో ఇరుక్కొని బయటికి రాలేక బాధపడుతున్నారో అట్టి సమస్యల నుంచి బిడ్డలకు విడుదల కలుగేసి ఉల్లాసంతో నీ వాక్యముతో వాళ్ళ హృదయాలు నింపి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.